ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. దైవవాక్యము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకమునకు చేసుకొనుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడైన యెహోవా ఏ రీతిగా పోషించాడు, ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగా ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ రీతిగా బ్రతకమని చెప్పారు, ఇవన్నీ కూడా మరలా రెండవసారి వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. అనగా మరలా జ్ఞాపకమునకు చేసుకునుము అని దైవవాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా నీవు నేను మానవ మాతృలంగా ఉంటూ దేవుడు చేసిన ప్రతి విధమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇచ్చినటువంటి స్వాధీనపరుచుకోమని ఇచ్చినటువంటి దేశమును, అంతేకాదు ఆయన చూపించిన మార్గమును, ఆయన ఇచ్చినటువంటి మన్నాను మరచిపోయి తిరుగుతున్నప్పుడు మరలా గుర్తు చేయడం మనకి రెండోసారి అని చెప్పుకుంటున్నాం. మీరు మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను. మొట్టమొదటిగా దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనుట మానవ విధి అయి ఉంటున్నదిగా మనము గ్రహించాలి. కనుక ఆజ్ఞలన్నింటినీ గైకొందువో లేదో దేవుడు పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతిది కూడా మానవులమైన మనము ఆయన పోలికలో చేయబడి ఉంటున్నాము, ఆయన స్వరూపమందు ఉంటున్నాము. కాబట్టి తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు గైకొనాలని తండ్రి చిత్తమై ఉంటున్నది. వాటిని గైకొందువో లేదో అని పరిశోధించి అణచి, మనకి వాక్యం చూడండి ఒకసారి చదివినట్లయితే, నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు తిప్పినట్లుగా చూస్తుంటున్నాం. అనగా మనము నిజము తెలుసుకోవాలి, నిజము పలకాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి గైకొనాలి అని 40 సంవత్సరములు అణిచి నిన్ను అణిచి శోధించి నీ హృదయమును పరిశీలించే దేవుడు. చూడండి, మన హృదయము ఎంత క్లీన్గా ఉండాలి అని అంటే దేవుడు అదే ఆశిస్తున్నాడు. నీవు గైకొందువో లేదో, ఆజ్ఞలు పాటిస్తావో లేదో, నేను చెప్పిన మాట వింటావో లేదో, నిన్ను 40 సంవత్సరములు ఒక మార్గంలో నడిపిస్తూ, అరణ్య మార్గంలో నడిపిస్తూ నిన్ను అణచి అనంటే ప్రతి విషయంలో కూడా అణచి నీ హృదయ రహస్యములు తెలుసుకునే దేవుడు. కనుక ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను తెలుసుకొనుటకు అరణ్య యాత్రలో 40 సంవత్సరములు ఊరికనే అంటే మనల్ని తెలుసుకోవడానికి, మనకి మారు మనసు దేవుని తట్టు తిరగడానికి అణిచినప్పుడు వెంటనే అబ్బా తండ్రి అంటాం, అటు పైకి చూస్తాం. అణచిపోతున్న సమయంలోనే దేవుడు గుర్తుకొస్తాడు. మంచిగా ఉన్నప్పుడు దేవుడిని అంతగా జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నీవు దేవుణ్ణి ఆజ్ఞలు గైకొంటూ ఆయనను అనుసరించి నడుచుకొనవలెను. ఎందుకంటే నీ హృదయాన్ని పరిశోధించేది దేవుడు, నీ హృదయాన్ని చూచేది దేవుడు. కనుక నీ హృదయము ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలని దైవవాక్యం ఇక్కడ మనము చూస్తుంటున్నాం. నిన్ను అణచి నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. వారు 40 సంవత్సరములు నడిచిన మార్గాన్ని, అరణ్య యాత్రను జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఈరోజు నీతో నాతో కూడా మన జీవిత కాలంలో దేవుడు చేసినటువంటి ప్రతి విషయం, అనగా మనకు కూడా ఆజ్ఞలు పితరులకే ఉన్నాయి కాదు, ఇదే ఆజ్ఞలు మనం కూడా పాటించాల్సినటువంటి అవసరత. అయితే మనం ఎలా ఉంటున్నాము? మనము అరణ్య యాత్ర లాంటి యాత్ర మన జీవితంలో కూడా జరగవచ్చు. నిజ జీవితంలో కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, మనము అణిచిపోవచ్చు, భయం చేత, ఒక అస్వస్థత చేత కృంగిపోవచ్చు, అణచిన రీతిగా మనం ఉండొచ్చు.
ఆ సమయంలోనే దేవుణ్ణి తలంచుచున్నామా, లేదా ఎల్లవేళలా దేవుణ్ణి పొగుడుతున్నామా? ఆ రోజు మన పితరులకు చెప్పారు, ఈరోజు దైవవాక్యము నీతో నాతో మందలిస్తున్నది, హెచ్చరిస్తుంది. వాక్యం చేత నీవు నేను బలపడాలని వాక్యము సెలవిస్తున్నది. ఎందు గురించి అంటే దేవుడు నడిపించిన మార్గం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలు గుర్తుపెట్టుకోవాలి. వాటిని మరిచిపోకుండా నీ ఉంటావా లేదా అని మరలా నీ హృదయమును పరిశోధించే దేవుడై ఉంటున్నాడు. నీకు కష్టము కలిగించినప్పుడే దేవా అంటున్నావా, లేదా ప్రతి సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞల చేత దేవుణ్ణి తలంచుకుంటున్నావా? వాటిని మరిచిపోకుండా ఉండుము అని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకమునకు చేసుకొనుము అనగా దేనిని కూడా మరవడానికి వీల్లేదు. మన జీవితంలో అనేక సమస్యలు రావచ్చు, అనేక సంతోషాలు రావచ్చు, మన జీవితంలో అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఏది కూడా మర్చిపోవడానికి లేదు. దేవుణ్ణి తలంచాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకుంటూ వాటిని నెమరు వేసుకుంటూ దేవుని తట్టు చూసేవారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందు గురించి అంటే ప్రతి విషయంలో దేవుడు నీకు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, నీకు నాకు మేలుకరంగా ఉండాలని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞల్ని మనము గైకొనకుండా ఉంటామో, మనకు చేయకూడనివి చేసి తప్పులో పడిపోయి మేలుకరము పోయి మనకు మేలు కానిది మనము చోటు చేసుకుంటాం. కనుక అలా ఉండకూడదనే దైవవాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా 3వ వచనంలో ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు మరల అంటే దేవుని మాట ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనం గైకొనప్పుడు, ఆ ఆజ్ఞను నుండి తొట్టిల్లినప్పుడు మనకు కలుగు శోధనలు, మనకు కలుగు బాధ, మనం తప్పిపోయే మార్గము అంతా కూడా తెలియపరుస్తూ ఏమని అంటున్నారంటే, నీకు తెలియచేయటానికి, ఇవన్నీ నీకు తెలియచేయటానికి ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగచేసి, అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఆకలి చేసే దేవుడు మనకు. ఎప్పుడు దేవుడిని తలస్తాము, ఎప్పుడు ఆయనతో ముచ్చటిస్తాము, ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తామని దేవుడు మనకి కొన్నిసార్లు నిన్ను అణిచి అనుంది చూడండి. అణిచి నీకు ఆకలి కలుగచేసి అనగా వాక్యం అనే యొక్క దాహం చేత, ఆకలి చేత, దప్పిక చేత నిన్ను అణిచి దేవుడు తన తట్టు మళ్లించుకునే దేవుడు. కనుక మనము ఎల్లవేళలా దైవ వాక్యమును ధ్యానించుకోవాలి. అంతేకాకుండా నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించాను. దేవుడు ఆధ్యాత్మిక స్థితిలోను శారీరక స్థితిలోనూ మనల్ని పోషిస్తున్నాడు. మనం చాలాసార్లు ఏమీ లేదు అనుకున్న పరిస్థితుల్లో సమృద్ధిని కలుగచేసి సంతోషాన్ని కలిగించే దేవుడు. ఎప్పుడు అంటే ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు, మనకు తెలియకుండానే అందించే దేవుడు. ఎందుకంటే నీకంటే నాకంటే ముందుగా మనకేమి కావాలో ఎరిగిన దేవుడు. కనుక మన పితరులను పోషించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా పోషిస్తూ వాక్యం చేత బలపరుస్తున్నారు దేవుడు. అందుగురించే దేవుని వాక్యముని నా హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే హృదయాన్ని పరిశోధించే దేవుడు సమస్త మేలు ఈవుల చేత నింపుతాడని మనం ఒకసారి జ్ఞాపకమునకు చేసుకోవాలి. అంతేకాకుండా 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి అనగా మరవవద్దు అని చెప్తున్నారు. దేవుడి ఆజ్ఞలు మరవవద్దు, ఆయన నడిపించిన మార్గము మరవవద్దు, నిన్ను భయంకరమైన పరిస్థితి నుండి తప్పించిన దేవుణ్ణి మరవవద్దు అనగా జ్ఞాపకం చేసుకొనుము అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన బాహుబలము చేత మన నడిపించాడు, మన పితరులను నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క బాహుబలము చేత మనల్ని ఇహలోక జీవిత యాత్రలో నడిపింపచేయుచున్నాడు. వారు అరణ్య యాత్రను అనుభవించారు, నీవు నేను ఈ లోక అరణ్య యాత్రను అనుభవిస్తున్నాం. ఈ అరణ్య యాత్రలో, ఈ జీవిత యాత్రలో కూడా మనకు ఒడిదొడుకులు రావచ్చు. అలనాడు పితరులకు వచ్చినటువంటి ఆ సమస్యలు నీకు నాకు రావచ్చు. ఆ సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మరవవద్దు అని మనకు హెచ్చరించడం చూస్తున్నాం. ఆయన బాహుబలము చేత నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొని మనం చూస్తుంటున్నాం. అలాగే 7వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం.
నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. మనకెంత కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటే జ్ఞాపకం చేసుకుంటాం. ఏ రోజు ఆ రోజు మర్చిపోతే ఇంకా దేవుడిని తలంచే స్థితే రాని పరిస్థితిలో మనం ఉంటాం. కనుకనే నీవు అన్నీ జ్ఞాపకం చేసుకో, నీవు మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి సంఘటన, ప్రతి శోధన, ప్రతి ఆశ్చర్యము, ప్రతి అద్భుతము నీవు జ్ఞాపకం చేసుకో. నీ కన్నులతో కొన్ని చూసి ఉంటావు, నీ కన్నులతో అనుభవించి ఉంటావు, నీ హృదయంలో వాటిని భద్రపరుచుకొని ఉన్నావు. కనుక ఎప్పుడైతే నీ దేవుని ఆజ్ఞలను నీవు గైకొని ఆజ్ఞానుసారమైన జీవితం జీవిస్తావో వాటన్నిటి నుండి విడుదల వస్తుంది. ఆ విడుదలను నీవు జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే దైవ వాక్యముని మనం మర్చిపోతున్నాం. అందు గురించే దినదినము దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే దినదినము మనం ఏ రీతిగానైతే శరీర ఆరోగ్యం గురించి భోజనం తీసుకుంటున్నామో అలాగే ఆత్మీయ ఆహారం కూడా ఆత్మీయ స్థితిని పెంచుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుని వాక్యం మనకు అవసరం. అంతేకాకుండా మనం మరచిపోయే స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మన పితరులకు చేసినది గుర్తు చేస్తూ ఈ జీవిత కాలంలో నీకు నాకు చేసే ప్రతిదీ కూడా మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు, ఎన్నో దేవుడు చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు, అనుకోని సంఘటనలు మన జీవితంలో చాలా జరుగుతాయి. ఆ కొన్ని రోజులు గుర్తు చేసుకొని చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుంటాం. కానీ అలా కాదు, మర్చిపోకుండా నీ కన్నులతో చూసినవి, దేవుని బాహుబలము చేత నీవు నడిపించబడినటువంటి స్థితిని నీవు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పడం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 32వ అధ్యాయంలో కూడా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలుచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. పూర్వ దినములను, మన పితరుల దినములను జ్ఞాపకమునకు చేసుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన పితరులు పడినటువంటి శ్రమకాలం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన సమస్యల నుండి వెంటనే దేవుని కట్టడలు, ఆయన విధులు, దేవుడు ఒక సృష్టికర్త నాకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ నీవు మరచినట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీకు జ్ఞాపకం రానట్లయితే నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపుము. అనగా మనకు ఉపదేశించేవారు ఉన్నారు. మన పితరుల నుండి వస్తున్నటువంటి వారసత్వము ఈ పరిశుద్ధ గ్రంథం. దీనిని మనం సొంతం చేసుకోవాలి. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపుము. లేదా నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. పితరులకు వచ్చినటువంటి శ్రమ, పితరులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, పితరులకు చూపిన మార్గము, పితరులకు చేసిన అద్భుతము, పితరులకు చేసిన ఆశ్చర్యం, ఇవన్నీ కూడా ఎవరిని చెప్తారు అనంటే నీ పితరులు, లేదా నీ తండ్రి, లేదా నీ పెద్దలు. వారిని అడుగుము, తెలుసుకొనుము, వారు నీకు ఉపదేశించేదరు. దైవవాక్యము ఉపదేశించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నప్పటికీ కూడా అర్థం కాని సంఘటనలని మనము అడిగి తెలుసుకొని ధ్యానించాల్సినటువంటి అవసరత ఉంది. నీ పితరులను అడుగుము, వారు నీతో చెప్పుదురు. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. అంటే మరచిపోకూడదు అని చెప్పుతూ మరచిపోయిన ఎడల నీకు చెప్పేవారు కూడా ఉన్నారు. కనుక వినుటకు వేగిరపడము అని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అలాగే మనం చూస్తే మరలా ఒకసారి 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచివేయుచున్నాడు. అనగా దేవుని మాట వలన నరులు బ్రతుకుదురని. ఈ మాట ఎలాగండి, దేవుని మాట వలన ఎలా బ్రతుకుతాము అని మనకు ఒక డౌట్ రావచ్చు. దేవుని మాట ఉంటే చాలా, మనం తినకూడదా అనే ప్రశ్నలు కూడా మన జీవితంలో వస్తుంటాయి. కానీ దానిని అమలుపరిచి
తండ్రి అయిన దేవుడి మాటను కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడడం మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు మనకు ఆ మాటని చూపించారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యేసుక్రీస్తు ప్రభు దానిని అమలు చేసి యేసుక్రీస్తు మాట, దేవుని మాట వలన ఇహలోకములో జీవించడం ఎలాగో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు నేను తెలుసుకున్నాం. అనగా అలనాడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను కుమారుడైన యేసుక్రీస్తు మనందరి సముఖములో ఆయన తండ్రి మాట వలన మనము బ్రతుకుతాము, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుతాము అని చెప్పారు. అనగా ఆధ్యాత్మిక స్థితిలో నీవు నేను ఎదగాలంటే దేవుని నోటి నుండి వచ్చు మాట, దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొంటే మన మార్గం సరళంగా ఉంటుంది. మనకు శోధనలు వచ్చినప్పుడు తప్పించే మార్గం దేవుడు చూపిస్తాడు. మనకు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఎందుకంటే మన నిజ జీవితంలో చాలామందికి అనుభవాలు ఉన్నవి. ఎన్నోసార్లు సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు కాపాడినటువంటి అనుభూతిని చాలామంది అనుభవిస్తున్నారు. ఒకసారి మనం నెమరు వేసుకున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. ఎందు గురించి అంటే, నా బిడ్డ నేను చేసిన ప్రతి కార్యమును ఈరోజు వరకు తలంచుకుంటూ కృతజ్ఞత స్తుతి చెల్లించే బిడ్డలుగా ఉన్నారని తండ్రి అయిన దేవుడు మన పట్ల సంతోషిస్తూ పరలోకమందు ప్రతిగానములు జరుగుతవి. కనుక నీవు నేను దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్యమును, మన జీవితంలో జరిగిన ప్రతి దానిని, అలనాడు పితరులకే కాదు ఈరోజు నాకు నీకు మనందరికీ జరుగుతున్న ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞలను నెమరు వేసుకుంటూ మరవక నిత్యము ఆయనను స్తుతించే కృప ప్రభు వలన మనకు కలుగును గాక. ఆమేన్.